యెహోషువ 13వ అధ్యాయం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాక యెహోవా అతనికి ఈలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు. స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. మిగిలిన దేశము ఏదనగా ఫిలిష్తీయుల ప్రదేశములన్నీయు, గేషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీమోరు మొదలుకొని కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును, ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్కయు, అష్టోదీయుల యొక్కయు, అష్కెలోనీయుల యొక్కయు, గాతీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, దక్షిణ దిక్కున అవీయుల దేశమును, కనానీయుల దేశమంతయు, సీదోనీయులదైన మేరా దేశము మొదలుకొని ఆఫెకు వరకున్న అమోరీయుల సరిహద్దు వరకును, గిబ్లీయులు దేశమును, హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హమాతుకు పోవు మార్గము వరకు, లెబోనోను ప్రదేశమంతయు, లెబోనోను మొదలుకొని మిశ్రేపోత్మాయిము వరకును దేశము మిగిలి ఉన్నది. మన్యపు నివాసులనందరినీ, సీదోనీయులనందరినీ నేను ఇజ్రాయేలు ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇజ్రాయేలుకను స్వాస్థ్యముగా దాన్ని పంచిపెట్టవలెను. 9 గోత్రములకును మనష్షే అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. అది ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకు మెదేబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు హెష్బోనులో ఏలికయు, అమోరీయుల రాజైన సీహోను యొక్క సమస్త పురములను, గీలాదును, గెషూరీయుల యొక్కయు, మాయాకాతీయుల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు, బాషాను దేశమంతయు, రెఫాయీయుల శేషములో అష్టారోతులోను, ఎద్రేయిలోను ఏలిక అయిన ఓగు రాజ్యమంతయు మిగిలి ఉన్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇజ్రాయేలీయులు గేషూరీయుల దేశమునైనా మాయకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు. కనుక గెషూరీయులను మాయకాతీయులను నేటి వరకు ఇజ్రాయేలుల మధ్యను నివసించుచున్నారు. లేవీ గోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యం ఇచ్చెను. వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణము నుండి మెదేబా యొద్దనున్న మైదానమంతయు, హెష్బోనును మైదానములోని పట్టణములన్నీయు, దీబోను, బామోత్పయలు, బెత్పేల్మెయాను, యాహూసు, కేదేమోతు, మేఫాతు, కిర్యతాయిము, సిబ్మా లోయలోని కొండమీది షెతర్హబారు, బేత్పెయోరు, పిస్గా కొండచర్యలు, బెత్షెమోతు అను పట్టణములు, మైదానములోని పట్టణములన్నీయు, హెష్బోనులో ఏలికయు, మోషే జయించిన వాడునైన సీహోను వశముననున్న ఏబీరేకము, సూరు, హోరు, రేబా అను మిద్యాను రాజుల దేశమును, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇజ్రాయేలీయులు బెయోరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. యొర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు. అదియు దానిలోని పట్టణములు, గ్రామములను రూబేనీయుల వంశముల లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు యాజేరును, గిలాదు పట్టణములన్నీయు, రబ్కాకు ఎదురుగానున్న అరోయేరు వరకు అమ్మోనీయుల దేశములోను సగమును, హెష్బోను మొదలుకొని రామత్ పిజ్బెటోనీము వరకు, మహానయీము మొదలుకొని దెబీరి సరిహద్దు వరకును, లోయలో బేతారాము, బేత్రిమ్నా, సుక్కోతు, సాపోను అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషమును, తూర్పు దిక్కున యొర్దాను అవతల కిన్నెరేతు సముద్ర తీరము వరకు నున్న యొర్దాను ప్రదేశమును వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణములను, గ్రామములను ఇవి.
మోషే మనష్షే అర్ధగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశముల చొప్పున మనష్షీయుల అర్ధగోత్రమునకు స్వాస్థ్యము. వారి సరిహద్దు మహానయీము మొదలుకొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వరాజ్యమును, బాషానులోని ఈయూరు పురములైన బాషానులోని 60 పట్టణములను, గిలాదులో సగమును, అష్టారోతు, ఎద్రెయీయును, బాషానులో ఓగు రాజ్య పట్టణములను, మనష్షే కుమారుడైన మాకీరు అనగా మాకీరీయులలో సగము మందికి వారి వంశముల చొప్పున కలిగినవి. యెరికో యొద్ద తూర్పు దిక్కున యోర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి. లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము.